హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కారుణ్య కలెక్షన్స్ అండ్ కుకింగ్ ఛానల్. ఈరోజైతే నేను మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడ ఉన్నా కాబట్టి మా అమ్మమ్మ వాళ్ళు, మా మమ్మీ, మా పిన్ని, మా పెదమమ్మీ అందరం కలిసి మేమైతే గుడికి వచ్చాము. అది కూడా వెంకటేశ్వర స్వామి గుడిని. చూడండి, వ్యూ ఇలా ఉంది. ఈ గుడి గుట్ట మీద ఉంది. చూడ్డానికైతే చాలా బాగుంది. చూడండి మీరే. ఈ గుడి అయితే నాకు చాలా బాగా నచ్చింది. చూడ్డానికి కామ్గా, ప్లెజెంట్గా మంచిగా ఉంది. ఈ గుడిలో ఒక్కొక్క పూజలు చేస్తారంట, డిఫరెంట్గా. నాకు కూడా తెలీదు, మా మమ్మీ చెప్పింది. చూడండి ఎంత బాగా డెకరేట్ చేసినారో. మేమైతే ఇప్పుడు దేవుని కళ్యాణం అయితే చూడ్డానికి వచ్చినాం ఫ్రెండ్స్. చాలా బాగా డెకరేట్ చేశారు దేవుణ్ణి, ఇంకా గుడిని మొత్తం. చాలా బాగుంది చూడ్డానికైతే. ఫెస్టివల్ వైబ్ అయితే వస్తుంది. దేవుని కళ్యాణం అయితే చాలా బాగా జరిగింది. మేమైతే అందరం కలిసి దగ్గరుండి చూసాము. చూడండి ఎంత మంచిగా దేవుని డెకరేట్ చేశారో పూలతోని, ఎంత బాగా అలంకరించారో దేవుణ్ణి. కళ్యాణం అయితే అయిపోగానే మేమైతే బయటికి వచ్చేసాం ఫ్రెండ్స్. ఇవన్నీ కొండలు, రాళ్ళు చూడండి ఎలా ఉన్నాయో. ఇప్పటికే జాతర అయితే స్టార్ట్ అయిపోయింది. కొంతమంది అయితే షాప్స్ అయితే పెట్టుకున్నారు, మీరే చూడండి. గుడి దర్శనం అయిపోగానైతే మేము ఇంటికి వెళ్ళిన తర్వాత సాయంత్రం మళ్ళీ జాతరకు వచ్చాము. ఇదిగో చూడండి ఫ్రెండ్స్, జాతరలో అయితే ఇన్ని గనం వెరైటీస్ అయితే ఉన్నాయి. ఎంత బాగున్నాయి బొకేస్ అయితే చూడడానికి. కమ్మలు, నాకైతే కమ్మలు చాలా బాగా నచ్చినాయి. కమ్మలు కూడా మేము తీసుకున్నాము. చైన్స్ కూడా చూడండి ఎంత బాగున్నాయో చూడడానికి. ఇక్కడైతే చైన్స్, రబ్బర్ బ్యాండ్స్, క్లిప్స్, బ్రాస్లెట్స్, రింగ్స్ అన్నీ బాగున్నాయి. చాలా బాగున్నాయి. గాజులు కూడా చూడండి ఎంత బాగున్నాయో. మా మమ్మీ వాళ్ళైతే మొత్తం గాజుల కాడనే నించున్నారు, గాజులు కావాలి అని. జాతరలో అయితే మా అక్క ఇవన్నీ తీసుకుంది ఫ్రెండ్స్. మీరే చూడండి, ఒక్కొక్కటిగా చూపిస్తుంది. మేము జాతర అంతా తిరిగే వరకు అయితే చాలా టైం పట్టింది. ఎందుకంటే మేము కొన్ని ఎక్కువే తీసుకున్నాము ఈసారి. చూడ్డానికి అన్నీ బాగున్నాయి. మాకు ఎన్ని నచ్చితే అన్నీ అయితే కొన్నాము మ్యాక్సిమం. జాతరలో అయితే మేము ఇవన్నీ కొన్నాం ఫ్రెండ్స్. అవి ఇప్పుడు నేను మీకు చూపించబోతున్నాను. చూడండి, మా అక్క చూపిస్తుంది. మాకైతే చాలా టైం పట్టింది తిరగడానికి. మేము అందరం కలిసి వెళ్ళినాం కాబట్టి అన్నీ మ్యాక్సిమం అయితే చాలా బాగున్నాయి. బాగా మాకు నచ్చినవి అయితే మేము కొన్నాము. మీరే చూడండి, చాలా బాగున్నాయి. అక్కడ చైన్స్ కానీ, రబ్బర్స్ కానీ అన్నీ బాగున్నాయి. కమ్మలు చూడండి ఎంత బాగా వచ్చాయో. కొన్ని అయితే మా మమ్మీ నాకు తీసుకుంది, ఇంకొన్ని మా పెద్ద మమ్మీ తీసుకుంది. అలా మా అక్కలకి నాకైతే చైన్స్ ఇవన్నీ కొన్నారు. చాలా బాగున్నాయి. మాకైతే చాలా నచ్చినాయి అన్ని చైన్స్. చూడండి, మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడ అయితే ప్రతిసారి మేము జాతరకి వెళ్తాం, కానీ ఈసారి అయితే మేము ఎక్కువే తీసుకున్నాం. చూడండి, దీని మీద కమ్మలు కూడా ఎంత బాగున్నాయో. ఈ చైన్ అయితే మా పెదమమ్మీ కొనుక్కుంది. తనకి చాలా నచ్చిందంట మా పెదమమ్మీకి అయితే. కాబట్టి ఈ చైన్ అయితే మా పెదమమ్మీది. చాలా బాగుంది. మాకందరికీ చాలా నచ్చినాయి అన్ని చైన్స్. ఈ చైన్ వచ్చేసి మా అక్కకి ఈ కలర్ చాలా నచ్చిందంట. అండ్ ఆల్సో ఈ కలర్ మీద డ్రెస్సెస్ చాలా ఉన్నాయంట. చాలా బాగుంది ఈ చైన్ కూడా. చూడండి ఫ్రెండ్స్, దీని మీద కమ్మలు కూడా ఎంత బాగున్నాయో. సింపుల్గా అయితే చాలా బాగుంటుంది. మీరే చూడండి ఎంత బాగున్నాయో చైన్స్. ఈ చైన్ వచ్చేసి నాకు ఫ్రెండ్స్, ఇదేమో నాకు నచ్చిందని నేను ఈ కలర్ తీసుకున్నాను. గ్రీన్ నాకు ఫేవరెట్ కలర్. అండ్ ఆల్సో గ్రీన్ డ్రెస్సెస్ కూడా నా దగ్గర చాలా ఉన్నాయి కాబట్టి నేనైతే మా మమ్మీకి అడిగి ఇది కొనిపించుకున్నా. ఇదైతే మా పిన్ని వాళ్ళ కూతురికి. తను అన్నీ సింపుల్గా వేసుకుంటుందని మా పిన్ని అయితే తనకి సింపుల్ చైన్ అయితే తీసుకుంది. ఇవి రెండు అయితే మా పెదమమ్మీ ఒకటి, మా మమ్మీ ఒకటి అయితే తీసుకున్నారు. మా మమ్మీకి సింపుల్గా శారీస్ మీదకి సెట్ అవుతుందని ఇది అయితే తీసుకున్నారు. చూడండి, చాలా సింపుల్గా ఉంది. ఏదైనా శారీ వేసుకుంటే
ఈ చైన్స్ వేసుకుంటే చాలా బాగా కొడుతుంది అని తీసుకున్నారు. ఇదైతే మా పిన్ని వాళ్ళ కూతురికి తీసుకుంది. మా పిన్ని వాళ్ళ కూతురు సింపుల్గా వేసుకుంటుందని చెప్పిన కదా ఫ్రెండ్స్, కాబట్టి తనకి సింపుల్ వే బాగుంటాయని మా పిన్ని అయితే ఇది తీసుకుంది. ఇవి 2 అయితే నేను ఒకటి, మా అక్క ఒకటైతే కొన్నాము. ఇవి కూడా ఫ్రాక్స్ మీదకి చాలా సింపుల్గా ఉంటాయని అయితే మేమిద్దరం తీసుకున్నాము. ఒకటైతే తీస్తుంది మా అక్క, చూద్దాం అది ఎలా ఉందో. సింపుల్గా అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ చూడడానికైతే. ఈ చైన్స్ అయితే మా పెదమమ్మీ మమ్మీ వాళ్ళైతే తీసుకున్నారు మా ఇద్దరికి. రోజు మేము కాలేజ్కి వెళ్ళడానికి అయితే సింపుల్ చైన్స్ బాగుంటాయని అయితే తీసుకున్నారు ఫ్రెండ్స్. ఇది నాది, ఫస్ట్ది అయితే మా అక్కది. ఈ కమ్మలు అయితే మా అక్క తీసుకుంది ఫ్రెండ్స్. చూడండి, ఈ కలర్ అయితే మా అక్కకి చాలా నచ్చినాయని తీసుకుంది. దీంట్లోనే ఇంకో కలర్ అయితే నేను తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇది నాకు, ఇదేమో మా అక్కకి. ఇవి కూడా మా అక్కే తీసుకుంది ఫ్రెండ్స్. తనకి రెడ్ అంటే చాలా ఇష్టమని, అండ్ ఆల్సో ఇవి చూడడానికి కూడా చాలా బాగున్నాయి, సింపుల్గానైతే తీసుకుంది మా అక్క. ఇవైతే శారీ పెయిన్స్ ఫ్రెండ్స్. మా మమ్మీ ఇంకా మా పెద్ద మమ్మీ అయితే తీసుకున్నారు. మీరే చూడండి ఎంత బాగున్నాయో ఇవి. ఇదేమో హెయిర్ క్లిప్, చూడడానికి చాలా బాగుంటుంది, పెట్టుకుంటే కూడా బాగా లుక్ వస్తుంది, కాబట్టి మా మమ్మీ అయితే నాకు తీసుకుంది ఇది. ఇదైతే మా పెద్ద మమ్మీ తీసుకుంది, మా పెద్ద మమ్మీ జుట్టు పెద్దగా ఉంటుందని. అండ్ ఈ క్లిప్ కూడా ఫ్లవర్స్ది చాలా బాగుందని అయితే తీసుకుంది. ఇది కీ చైన్ అంట. మా అక్క అయితే వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ పేరు అయితే రాపించుకొని మరీ వేయించుకుంది, ఏంటో నాకు కూడా తెలీదు. రెగ్యులర్గా పెట్టుకునే క్లిప్స్ అయితే మేము కొనుక్కున్నాం ఫ్రెండ్స్, ఎందుకంటే మా ఇంట్లో ఎక్కువ లేవని మా అమ్మ అయితే ఎక్కువే తీసుకుంది నాకు. ఇదైతే హెయిర్ బ్యాండ్. ఇవి మా అక్క వాళ్ళ ఫ్రెండ్స్కి అయితే మా అక్క తీసుకుంది ఫ్రెండ్స్, బ్రాస్లెట్స్. చూడండి ఎంత బాగున్నాయో, సింపుల్గా వేసుకోవడానికి అయితే చాలా బాగున్నాయి. ఇవేమో మా అక్క తీసుకుంది, ఇవన్నీ బ్రాస్లెట్స్ అంట. తనకి బ్రాస్లెట్స్ అంటే చాలా ఇష్టం అని తీసుకుంది ఎక్కువే. చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ అయితే మా అక్కవి. ఈ వాచ్ అయితే మా అక్క తీసుకుంది ఫ్రెండ్స్, చూడడానికి చాలా బాగుంది. అండ్ ఈవెంట్స్కి కానీ ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు కానీ పెట్టుకుంటే చాలా బాగుంటుంది అని అయితే తీసుకుంది వాచ్. ఈ 2 రింగ్స్ కూడా మా అక్కే తీసుకుంది ఫ్రెండ్స్, బాగున్నాయని అయితే తీసుకుంది. తనకి రింగ్స్ కూడా చాలా ఇష్టం, రింగ్స్ అంటే బ్రాస్లెట్స్ అంటే చాలా ఇష్టం. ఇప్పుడు పెట్టుకుంటుందంట, చూద్దాం ఎలా కొడుతుందో. వావ్, సింపుల్గా చాలా బాగుంది. ఈ రింగ్స్ అయితే మా అక్క ఇంకా చెల్లి ఇద్దరు కలిసి అయితే కొన్నారు. ఈ రింగ్ తనకి చాలా బాగా నచ్చిందంట. ఈ లిప్స్టిక్ అయితే మా చెల్లి కొనింది. మా చెల్లికి ఇట్లాంటి డార్క్ కలర్స్ అంటే పిచ్చి ఇష్టం, అందుకే మా చెల్లి అయితే కొనింది. ఇదైతే మా అక్క షోకేజ్ కోసం అయితే కొనింది, చాలా బాగుంది చూడడానికని అయితే కొనింది. సో మేమైతే ఇవన్నీ జాతరలో అయితే కొన్నాం ఫ్రెండ్స్. మాకైతే జాతరకి వెళ్ళి వచ్చే వరకు కాళ్ళు అయితే చాలా బాగా గుంజినాయి. మాకైతే అక్కడ నించొని మేమైతే అలసిపోయినాం. ఫైనల్గా అయితే ఇవన్నీ కొన్నాం. ఇవైతే చాలా నచ్చినాయి మాకైతే. సగం అంతా మా అక్కదే ఉంది ఇందులో షాపింగ్. ఇవి ఫ్రెండ్స్ ఇప్పటికైతే. జాతరకైతే అందరు వెళ్ళొచ్చి అలసిపోయినారు ఫ్రెండ్స్, కాబట్టి అందరు కొంచెం అయితే రెస్ట్ తీసుకుంటున్నారు. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.